ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం మిమ్మల్ని అందరినీ కలవడానికి కారణం అది ఒక కార్యక్రమానికి ఖమ్మం వస్తూ చాలా రోజుల తర్వాత నేను ఖమ్మం రావడం జరిగింది. అంతకుముందు మీకు ఇన్ఛార్జిగా ఉన్న టైంలో కూడా నిరంతరం ఖమ్మంలో వస్తుండేవాడిని. ఎలక్షన్లో కూడా రావటం మిమ్మల్ని అందరినీ కలవటం జరిగింది. ఈ గత నెల 50 రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్లో చెప్పడం జరిగిందో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పి మేము ఏదైతే హామీ ఎలక్షన్లో భాగంగా మా మేనిఫెస్టోలో పెట్టడం కానీ మా ఎన్నికల ప్రచారంలో పెట్టడం కానీ జరిగిందో అది 100% ఈ యొక్క 50 రోజుల్లో నెరవేర్చామనే యొక్క సంతృప్తి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మమ్మల్ని తీసుకొస్తే వారి కష్టాలు దొరుకుతాయి, వారు కలలుగన్న బంగారు తెలంగాణ అనేది నిజంగా సాకారం అవుతుందని మాకు మద్దతించి ఓటేసిన ప్రజలందరికీ కూడా ఆ యొక్క సంతృప్తి అనేది 50 రోజుల పరిపాలనలో ఉన్నదిగా నేను భావిస్తూ ఉన్నాను. మేనిఫెస్టో అనేది మా ఉద్దేశంలో ప్రమాణ పత్రం. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో మీరు మాకు ఓటేసి గెలిపిస్తే మేము ఈ పనులన్నీ చేస్తాము అని చేసే ప్రమాణమే మేనిఫెస్టో. దాన్ని ఒక ప్రమాణ పత్రంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ వేరే రాజకీయ పార్టీలకి ఆ మేనిఫెస్టోకు ఉన్న విలువ తెలియదు అనేది నేను అనుకుంటా ఉన్నాను. మేనిఫెస్టో అనేది ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి రిలీజ్ చేసే ఒక ఎత్తుగడ కింద భావిస్తూ ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు. గత ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో వాళ్ళ ప్రధాన హామీ వాళ్ళ మేనిఫెస్టో బీజేపీ వాళ్ళది, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పటం, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పటం. ఆ తర్వాత ఇప్పుడున్న హోంమంత్రి అమిత్ షా గారిని పత్రికా విలేకరులు అడిగితే ఓ సబ్కు మాలూమే, అది అందరికీ తెలుసు, ఓ ఏక్ జుమ్లా హే అన్నాడు. అంటే ఒక ఎలక్షన్ ఎత్తుగడ అది, నిజంగా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పలేదు అని చెప్పేసి అన్నాడు. అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం వాళ్ళు. ఇక ముఖ్యంగా ఇక్కడున్న 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ జిల్లాకు చేసింది ఏం లేదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసింది లేదు, ఖమ్మం జిల్లాకు చేసింది లేదు. వారి యొక్క కుటుంబాన్ని వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళ కుటుంబానికి వారి వంది మాగుదలకి దోచిపెట్టడానికి పనికొచ్చింది. కానీ కుటుంబ పాలన, అవినీతి పాలన, దోపిడీ పాలన కింద ఈ యొక్క గత ప్రభుత్వం, గత 9 సంవత్సరాల్లో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి మనము చెప్పొచ్చు వారిని. వీరు మా అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు పదే చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ అంటే భారతీయ రిషదార్ సమితి అని. బీజేపీ యొక్క బీ టీం కింద మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రేపు పార్లమెంట్లో కూడా ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రపంచాన్ని ఎలా తట్టుకోవాలి, 17కి 17 పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే యొక్క పరిస్థితి కనిపిస్తూ ఉంది, ప్రజల్లో అంత మార్పు వచ్చింది అనేది ఆ 2 పార్టీలు లోపాయకారిగా కలవటమా లేకపోతే బాహటంగా కలవటమా అనేది నిర్ణయించుకోలేక ఆ 2 పార్టీలు కూడా ఆ యొక్క ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. పత్రికా విలేకరులుగా మీకు తెలుసు, మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు కర్ణాటకలో, నేను కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను, కర్ణాటకలో 5 హామీలు ఇవ్వడం జరిగింది. 5 హామీల్ని ప్రభుత్వంలో వచ్చిన 90 రోజుల్లోనే అమలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము 6 హామీలు ఇవ్వడం జరిగింది, 6 గ్యారంటీస్. మా అధినాయకురాలు, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తల్లి సోనియమ్మ చేతుల మీదుగా ఆ 6 గ్యారంటీలని మేము హైదరాబాద్లో అతి భారీ బహిరంగ సభ ద్వారా మేము ప్రకటించడం జరిగింది. దానిలో మొదటి క్యాబినెట్లోనే 2 హామీలు నెరవేర్చాం. రేపు 27వ తారీఖు ఇంకా 2 హామీలు అమలు చేయడం జరుగుతుంది. 100 రోజులు అన్నామే కానీ 100 రోజుల లోపల కూడా మిగతా ఆ 2 హామీలు కూడా అమలు చేసి మేము ఎలక్షన్లో చెప్పిన హామీలే కాకుండా మేము చేస్తామనే పనులే కాకుండా ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారి అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారికి ఏవైతే కావాలో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయడానికి కృతనిశ్చయమే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే కూడా విభజన చట్టంలో వేసి ఏర్పరిచినట్టు చెప్పినట్టు బయ్యారం ఉక్కు కర్మాగారం అనేది తుంగలో దొక్కడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడున్న టీఆర్ఎస్ తర్వాత మారిన బీఆర్ఎస్ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఒకప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అంటే విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ రావటం వల్ల ఎంత అభివృద్ధి చెందుతుంది విశాఖ, దాని చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా అని చెప్పేసి ప్రజలు దాన్ని ఒక ఉద్యమం కింద మలిచి సాధించుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టినట్టు బయ్యారం ఉక్కు కర్మాగారం కనుక వచ్చి ఉంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెంది కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగి ఈ ఖమ్మం జిల్లా రూపురేఖలు మారిపోయాయి. అటువంటిది దాన్ని తుంగలో దొక్కారు. సింగరేణిని ప్రైవేటిజం చేస్తామంటున్నారు. సీతారామ ప్రాజెక్టుని ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, సీనియర్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీతారామ ప్రాజెక్టుని అతి తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో గత ఎమ్మెల్యే ఎలక్షన్లో సాధించిన మెజారిటీ కంటే కూడా భారీగా ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతోంది. కనీసం 5 లక్షల పైచీలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని నిర్దేశించినా, ఎవరికి బీఫామ్ ఇచ్చినా, ఎవరిని పోటీ చేయమని ఆదేశించినా 5 లక్షల పైచీలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి ఖమ్మం పార్లమెంట్లో గెలవబోతున్నాడు. ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కిల్లా, కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ ఖమ్మం. అటువంటి కంచుకోటని ఇంకో దుర్భేద్యంగా ఎవరు ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో రానియకుండా ప్రజలతో మమేకమైపోతూ, ప్రజల అండగా ఉంటూ, ప్రజల మద్దతు నిరంతరం పొందుతూ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమై ఖమ్మం పార్లమెంటే కాకుండా తెలంగాణలో కూడా దాదాపు 16 పార్లమెంట్లు కనీసం గెలవబోతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర యొక్క ప్రభావం ఏమిటో మనందరం ప్రత్యక్షంగా చూశాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్రగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర పేరిట అంతకుముందు దక్షిణం నుంచి ఉత్తరం వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచారు. ఇప్పుడు తూర్పు నుంచి పడమర వరకు 6000 కిలోమీటర్లు భారత్ న్యాయయాత్ర చేస్తున్నారు. ఆ సంగతి మీకు తెలుసు. ఆ యొక్క న్యాయయాత్ర యొక్క ప్రభావం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో పడి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియా కూటమి ఎర్రకోటపై జెండా రెపరెపలాడి కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా, ఇండియా కూటమి యొక్క జెండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పీఠం అధిరోహించటం అనేది తథ్యంగా నేను భావిస్తా ఉన్నాను. అంతకుముందు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి, ప్రగతి భవను, ఫామ్ హౌస్కి పరిమితమైన ముఖ్యమంత్రిని చూసింది తెలంగాణ ప్రజలు. ఈరోజు నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ ప్రజల కోసం కష్టపడుతున్న ప్రభుత్వం, ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నారు. మార్పు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మేము కోరుకున్న ప్రభుత్వం ఇటువంటిదేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి, వారి డిప్యూటీ బట్టి విక్రమార్క గారు, ఈ జిల్లాకు చెందిన ఇంకా మిగతా 2 మంత్రులు, యావత్ రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి అండగా మద్దతు పలుకుతూ ఉన్నారు. రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని కనీసం ఏర్పరుస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.